భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. భూ పరిశీలన ఉపగ్రహం EOS-08 ని రోదసీలోకి పంపించనుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని SSLV-D3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఇక ఉపగ్రహ ప్రయోగాల కోసం ఎక్కువగా PSLV, GSLV రాకెట్లపైన ఆధారపడుతూ వస్తోంది. ఇటీవల SSLV పేరిట రూపొందించిన సరికొత్త రాకెట్ ను వినియోగిస్తోంది. ఇవాళ జరగబోయే ప్రయోగం SSLV పరంపరలో మూడోది. EOS-08 శాటిలైట్ ను మోసుకుంటూ SSLV-D3 రాకెట్ సరిగ్గా ఉదయం 9:17 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక ఉపగ్రహాన్ని భూమిలోకి 475 కిలోమీటర్ల ఎగువన వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టనున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. SSLV చాలా ప్రత్యేకమైన రాకెట్. దీన్ని కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేయొచ్చు. అయితే ఈ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. 2022లో తొలిసారిగా నిర్వహించిన SSLV రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ మరుసటి ఏడాది నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. SSLV మోసుకెళ్లనున్న EOS-08 ఉపగ్రహం EOIR, GNSSR వ్యవస్థలను కలిగి ఉంది. రైట్గా ఈ రోజు 9:17 ఉపగ్రహం అయితే దూసుకెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాకెట్ ఏ విధంగా ఉంది, ఏంటి సిచ్యువేషన్ అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, మమత, భారత కీర్తి పతాకాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తూ అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. మరి కాసేపట్లో అంటే 9:17 నింగిలోకి SSLV-D3 రాకెట్ ని కూడా పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటికే ప్రయోగ వేదిక పైన అంతరిక్షంలోకి దూసుకెళ్లేందుకు ఈ రాకెట్ కూడా సిద్ధంగా ఉంది. ఇవాళ ఉదయం 2:17 నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పూర్తిగా కూడా రాకెట్ లో ఇంధనానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఇప్పటికప్పుడు కూడా పరిశీలన కూడా అటు శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాకెట్ ద్వారా EOS-08 అదేవిధంగా SR-0 డెమోసాట్ అనే 2 ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపిస్తున్నారు. దీంట్లో EOS శాటిలైట్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఏదైతే భూ పరిశోధన, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటారు దీన్ని, భూ పరిశోధన కోసం ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ EOS సిరీస్ లో అనేక ఉపగ్రహాలను కూడా ఇస్రో నింగిలోకి పంపించింది. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ భూమిపైన చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఎక్కడన్నా ఇబ్బందికర వాతావరణాలు, అదేవిధంగా ఏదన్నా ఇటు భూకంపాలు లాంటివి ఏదన్నా సంభవించినప్పుడు కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ముందు సత్తా ఈ EOS ఉపగ్రహాలకు కూడా ఉంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను భూమి నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్ లోకి దింపబోతున్నారు. మొత్తం దీని బరువు కూడా 175.5 కేజీల బరువు ఉన్నటువంటి ఈ ఉపగ్రహం ప్రధానంగా ఇక్కడ నుంచి పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే SSLV రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. SSLV రాకెట్ లో ఇది 3వ ప్రయోగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత చిన్న రాకెట్లను కూడా నింగిలోకి పంపించే సత్తా ఇటు ఇస్రో చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా జరుగుతున్నటువంటి ప్రయోగాల్లో ఇప్పటి వరకు కూడా ఏదైతే SLV నుంచి ప్రారంభమైనటువంటి రాకెట్ల ప్రయోగం ఇవాళ M3 రాకెట్, ఏదైతే మార్క్ 3 రాకెట్ వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చిన్న తరహా రాకెట్లు SSLV అని చెప్పుకోవచ్చు. ఈ SSLV లో ఇది 3వ ప్రయోగం. ఈ 3వ ప్రయోగం ద్వారా పూర్తి స్థాయిలో కూడా 2 ఉపగ్రహాలని భూమికి అత్యంత 475 కిలోమీటర్ల ఎత్తులో రెండింటిని కూడా ప్రవేశపెట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా ఇప్పటికే షార్కి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశమై పూర్తి స్థాయిలో ఈ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా నెలకి ఒక ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ చెప్పాడు. నిన్నటికే తిరుమల వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా సొల్లూరుపేటలో అమ్మవారి దేవస్థానాల్లో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు కూడా
నిర్వహించారు, ఏదైతే ఈ శాటిలైట్ కి సంబంధించినటువంటి నమూనాలతో కలిపి. ఏదేమైనప్పటికీ ఇస్రో ఇటు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు అయితే జరిగాయి, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మరి కాసేపట్లోనే 9:17 ఈ SSLV D3 రాకెట్ అనేది మాత్రం ప్రయోగం ప్రారంభించబోతున్నారు. సరిగ్గా 16 నిమిషాల వరకు ఈ ప్రయోగం ఉంటుంది. 16 నిమిషాల వ్యవధిలో ఇది నింగిలోకి చేరుకున్నాక రాకెట్ విడిపోయి 2 ఉపగ్రహాలు కూడా, ఒకటి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సర్క్యులర్ ఆర్బిట్ లోకి దింపబోతుండగా, మరొకటి అదే ఎత్తులో ఉన్నటువంటి సూర్యాకర్షణ ఆర్బిట్ లోకి కూడా దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మమతా. రైట్, అంటే ఇప్పుడు భూ పరిశీలనకు సంబంధించి అంటే ఏ రకమైనటువంటి పర్టికులర్గా దేనికి సంబంధించి ఇది కీలకంగా పనిచేసే అవకాశం ఉందంటారు? మమతా, అయితే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది EOS సిరీస్ లో ఇప్పటికే అనేక ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపించారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో భూమి పైన ఉన్నటువంటి పరిశోధనలు చేస్తాయి. అంటే వాతావరణ పరిస్థితులు అనుకోవచ్చు, ముందుగా ఏదన్నా ఇబ్బందికర వాతావరణాలు అంటే భూకంపాలు కానీ లేదా ఇతరత్ర భారీ ఎత్తున వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటిని కూడా ముందుగా గుర్తించి ఈ శాటిలైట్ ఇస్రోకి అందిస్తుంది. దీని ద్వారా ముందస్తుగా ఎప్పటికప్పుడు భూమి పైన పరిశోధనలు చేసి అప్రమత్తం అయ్యేదానికి ఇటు శాస్త్రవేత్తలకు కూడా ముందస్తు సమాచారం వస్తుంది. అందులో భాగంగానే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను వరుసగా కూడా ఉంటుంది. అయితే ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది భూమికి అత్యంత దగ్గరగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పంపిస్తున్నటువంటి SSLV రాకెట్ ద్వారా మాత్రమే దీన్ని పంపిస్తున్నారు. ఇక్కడ రాకెట్ల వ్యవస్థ గురించి ఇంకొకసారిగా మనం చర్చించుకుంటే, PSLV రాకెట్ల ద్వారా దాదాపు 100కి పైగా ఉపగ్రహాలను పంపించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు దాంతో పాటు ఏదైతే Mark 3 రాకెట్లను కూడా పంపించారు, ఇప్పుడు చిన్న తరహా రాకెట్లను కూడా SSLV పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మురళి.